కాకినాడలో పార్కులో జింకలు దగ్గర దగ్గర దాదాపు చాలా జింకలు కూడా తిండి లేక చిక్కుపోయినట్లు తెలుస్తోంది. అయితే వీటన్నింటిని కూడా నల్లమడ అడవుల్లోకి అయితే పంపిస్తున్నారు. సో ఖచ్చితంగా బడ్జెట్ లేకపోవడంతోనే చేతులెత్తేశారు అధికారులు. అయితే దీని యొక్క పూర్తి బాధ్యతలు కూడా నాగార్జున ఎరువుల కర్మాగారం అయితే తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కాకినాడ ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే గత కొంతకాలంగా కాకినాడ రూరల్ వలసపాకలు అయితే నాగార్జున ఎరువుల కర్మాగారం ఏదైతే సిబ్బంది అయితే దీనికి 200 కృష్ణా జింకలు, అంటే ఇవి కృష్ణా జింకలు అంటారు, దాదాపు 200 జింకలు అయితే ఇక్కడ నిర్వహణకైతే వారు ఏర్పాట్లు చేశారు. కొంతకాలంగా కూడా వీరు ఓన్ బడ్జెట్ తోనే వీటి నిర్వహణ అయితే చేసేవారు. అయితే బడ్జెట్ సరిపోక వాటి నిర్వహణకు వాళ్ళు ముందుకు వెళ్ళలేక కేంద్రానికి అయితే ఇటీవల కాలంలో కేంద్రానికైతే జూ ఏదైతే ఉందో అథారిటీకి అయితే లేఖను కూడా రాశారు. అయితే ఆ లేఖ కూడా గత 3 రోజుల క్రితమే ఓకే అనే గ్రీన్ సిగ్నల్ రావడంతో అయితే వీరంతా కూడా అటు విశాఖ ఏదైతే విశాఖ పశు సంవర్ధక శాఖ సిబ్బందితో పాటు ఇటు కాకినాడ అటవీ శాఖ సిబ్బందితో అయితే వీరంతా కూడా వీటికి చర్యలు, అంటే ఫారెస్ట్ కు అక్కడ జూ పార్క్ సంబంధించి ఫారెస్ట్ సంరక్షణ ఒక ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి జింకలకు పెంపు సంబంధించి కూడా ఒక ఉంటుంది కాబట్టి సో ఈ జింకలు అక్కడ ఉంటేనే వాటికి సేఫ్ సైడ్ గా ఉంటుంది. ఫుడ్ విషయంలో కావచ్చు, వాటి సంరక్షణ కూడా బాగుంటుంది. అంటే బడ్జెట్ ఉన్నంత కాలం కూడా వీరంతా కూడా వీటి సంరక్షణ బాగా చూసుకునేవారు. ఎప్పుడైతే అంటే యాజమాన్యం మారుతూ ఉంటుంది అన్నమాట. సో యాజమాన్యం మారుతూ ఉండడం వల్ల వీటికి సరైన నిర్వహణ, సరైన ఫుడ్ లేక ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా పశువులను ఇబ్బంది పెట్టకూడదు. సో వీటి సంరక్షణ అయితే కూడా ఫారెస్ట్ లో అయితేనే బాగుంటుందని చెప్పి నల్లమల్ల ఏదైతే ఉందో శ్రీశైలంకి అయితే వీళ్ళైతే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే నిన్న రాత్రేనే ఏదైతే పశు సంవర్ధక శాఖ అధికారులు కాకినాడ జిల్లా డిఎఫ్ఓ అంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అధికారి ఆధ్వర్యంలో అయితే వాటిని అంటే టెక్నాలజీ, మనం ఎప్పుడైనా సరే జింక దగ్గరికి వెళ్ళి జింకని పట్టుకున్నామంటే దాని హార్ట్ బీట్ పెరుగుతుంది. సో చాలా మృదువైన ఇది కాబట్టి మనం దాని హార్ట్ బీట్ ఎక్కడైతే పెరిగిందో అది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సో దాన్ని ఎవరు టచ్ చేయకుండా అంటే మృదువుగా దాన్ని మనం లోపలికి పంపించిన తర్వాత చాలా ఎలాగంటే చిన్న అంటే ఏదైనా పట్టుకుంటే అది మెత్తగా అయిపోతుందని ఒక సెన్సిటివ్ ఎలాగ ఉంటుంది, దాని శరీరం కూడా అంత సెన్సిటివ్ గా ఉంటుంది. సో ఎప్పుడైనా దాన్ని టచ్ చేసామంటే హార్ట్ బీట్ పెరగడం వల్ల దానికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త టెక్నాలజీ అంటే అధునాతన అంటే భారతదేశంలోనే ఎక్కడ లేని టెక్నాలజీతో ద్వారా వాటిని అయితే 200 జింకలు అంటే 2 విడతలుగా గతంలో 3 months బ్యాక్ అయితే కొన్ని జింకల్ని ఇదే టెక్నాలజీని వాడి అయితే వాళ్ళు శ్రీశైలానికి పంపించారు. మిగతా వాటిని కూడా సిగ్నల్ రావడంతో సెంట్రల్ ఏదైతే జూ అథారిటీ ఏదైతే సిగ్నల్ ఇచ్చిందో వెంటనే నిన్న రాత్రి వీటి సంరక్షణ కోసం అయితే శ్రీశైలం అయితే తరలించారు. ఈ విధంగా వాటిని సురక్షితంగా శ్రీశైలం తరలించినందుకైతే అటు విశాఖ నుంచి వచ్చిన వైద్య అధికారులు కావచ్చు, కాకినాడ జిల్లా ఏదైతే డిఎఫ్ఓ సిబ్బందితో పాటు చాలా జాగ్రత్తగా వాటిని తీసుకెళ్లడంతో జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా అధికారులు కూడా వీరందరినీ అభినందించారని చెప్పాలి వరుణ్. రైట్ నందిని, అయితే ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. పర్యాటక రంగాన్ని మేము పూర్తిగా కూడా డెవలప్ చేస్తున్నాం, పర్యాటక రంగం మీద మేము పూర్తిగా దృష్టిని కేంద్రీకరించాం, పర్యాటక రంగం ఇప్పుడు పోయిన గత ప్రభుత్వం మీద ఇప్పుడు చాలా అభివృద్ధి చేసుకుంటున్నాము, చేస్తున్నాము అని చెప్పుకుంటున్న గవర్నమెంట్ దీనికి ఎందుకు నిధులు కేటాయించుకోవడానికి గల కారణాలేంటి, నిర్లక్ష్యం వహించడానికి గల కారణాలేంటి అసలు? బేసిక్ గా ఏదైనా సరే కేంద్రానికి సంబంధించింది కాబట్టి కేంద్రం ఖచ్చితంగా దీనికి నిధులు అయితే కేటాయిస్తుంది. మనం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లా అంతా కూడా సీగా సంబంధించింది. మనకు ఒకగానొక సీజన్ లో కూడా తాబేల్స్ వస్తూ ఉంటాయి. అంటే అది వేరే దేశం నుంచి కూడా మన కాకినాడకి అయితే తాబేలు వస్తుంటాయి. అవి చాలా అరుదైన తాబేల్స్. అవి గుడ్లు పెట్టడానికి వచ్చిన టైంలో కూడా తాబేల్స్ చాలా ఎక్కువగా వస్తాయి. వాటి సంరక్షణ వాటిలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వలలు పెట్టేటప్పుడు వలలో చిక్కుపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు తాబేళ్లు కూడా చాలా సంరక్షణగా అయితే ఇతర వాళ్ళైతే అంతా కూడా వాటిని తీసుకొని వేరే ప్రాంతాన్ని కూడా తరలిస్తూ ఉంటారు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే వీటి సంరక్షణ ఇది సరైన ప్లేస్ కాదు. కాకపోతే వాళ్ళ కాకినాడకి సంబంధించి ఈ పరిశ్రమలకు సంబంధించి ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఒక జూ పార్క్ లా తయారు చేసి ఎన్నాళ్ళ నుంచో ఈ జింకలను అయితే వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. అంటే వీళ్ళు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, అనుమతితోనే చేస్తున్నారు. కానీ వీటి మెయింటెనెన్స్ చేయలేక మాత్రం కేవలం వాటిని వదిలేయడమే జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఇటువంటి ఏదైనా సరే పశువులకు సంబంధించి కావచ్చు, జంతువులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ఎప్పుడైనా సరే దీని మీద దృష్టి పెట్టి వాటి సంరక్షణ కూడా చేస్తే మాత్రం చాలా బాగుంటుందని పలువురు నాయకులు కూడా చెప్తున్నారు. అయితే జింకలకు సంబంధించి కూడా నిజంగా చెప్పాలంటే జిల్లాలో 200 జింకలు ఇక్కడ సంరక్షణ ఉన్నాయంటే చాలా సంతోషిస్తున్నారు. ఒక పక్క
పశువులు ఎవరైతే ఉన్నారో జంతు ప్రియులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ వీటి సంరక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం అయితే మీరు చెప్పినట్టు నిజంగా చాలా బాధాకరం. సో దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాయము, కేంద్రం కూడా ఇక్కడ ఉండడం ఇది కరెక్ట్ కాదు, సో వీటికి ఇబ్బందిగా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాటిని వెంటనే నిన్న అయితే ఇక్కడ నుంచి ఏదైతే నల్లమల అడవులకైతే వీటిని తరలించారని